హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ నుండి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవి వచ్చేసరికి మనకి చెన్నైలో మనకి ప్రజెంట్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. మనం వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. 10వ తారీఖు నుంచి 10 జూన్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అదే లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 జూన్ వరకు మనకి అప్లికేషన్ అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డేట్ కూడా వాళ్ళు ఇక్కడ సిబిటి ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలై 25లో ఇవ్వడం జరిగింది. అలాగే కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే థర్డ్ వీక్ ఆఫ్ జూలైలో వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్టులకి. సో ఒకసారి మన పోస్టులు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ ఒకసారి మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 2 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. పే లెవెల్ మనకి లెవెల్ 4 అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మినిమం బేసిక్ మనకు వచ్చేసరికి 25,500 మీకు మినిమం బేసిక్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు ఎవరైతే ఇంటర్మీడియట్ చేశారో. అలాగే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూసుకుంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. ఒకసారి నేను అది కూడా మీరు వీడియోస్ ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మినిమం మీకు ఎసెన్షియల్ అయితే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, అలాగే స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. ఈ ఇయర్కి 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. సో అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే జేఎస్ఏ జనరల్లో మనకి 6 పోస్టులకి అయితే వేకెన్సీస్ రావడం జరిగింది. 6లో మనకి ఓబీసీకి 4, ఈఆర్కి 4, ఓబీసీకి 1, ఎస్సీకి 1 ఉండడం జరిగింది. దీనికి కూడా మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్, 30 words per minute హిందీ అండ్ యూజింగ్ కంప్యూటర్. మనం చూసుకుంటే ఈ జేఎస్ఏ జనరల్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే స్టోర్ అండ్ పర్చేస్ మనం చూసుకుంటే సేమ్ క్వాలిఫికేషన్ అండి. మీకు 10+2 లేదా దానికి ఈక్వలెంట్లో పాస్ అయ్యి 35 words per minute మీకు ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి, లేదంటే 30 words per minute మీకు హిందీలో అయితే టైపింగ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ 3 పోస్టులకి సేమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ అడగడం జరిగింది. అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు ఇక్కడ చేంజ్ అవ్వడం జరిగింది. జేఎస్ఏ జనరల్లో మనకు 6 పోస్టులు, యూఆర్కి 4, ఓబీసీకి 1, ఎస్సీకి 1. అలాగే జేఎస్ఏ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో మనకు ఓబీసీకి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అలాగే జేఎస్ఏ స్టోర్ అండ్ పర్చేస్లో ఎస్సీకి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. పే లెవెల్ వీళ్ళు 2 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఏవైతే రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయో వాళ్ళకి ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 5 years మీకు రిలాక్సేషన్ అయితే పొందగలరు. సో ఇక్కడ మనం ఇంకో పాయింట్ చూసుకుంటే డిప్లొమా ఆఫ్ 3 years డ్యూరేషన్ acquired after passing in 10th standard shall be treated as equivalent to 10th standard. సో ఎవరైతే 10వ తరగతి తర్వాత డిప్లొమా 3 సంవత్సరాలు చేశారో వాళ్ళు ఇక్కడ 10+2 కింద వాళ్ళు ఇక్కడ కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో అదే పాయింట్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే డిప్లొమా ఆఫ్ 3 years duration acquired after passing in 10th standard shall be treated as equivalent to 12th standard in respect to post for which pass in 10+2 standard is the essential qualification. సో అది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే 500 రూపీస్ నాన్ రీఫండబుల్ ఫీజు అయితే వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఓన్లీ ఈఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా ఇక్కడ వాళ్ళు కలెక్ట్ చేయడం లేదు. ఫీజు వచ్చేసరికి మీరు ఆన్లైన్లో ఎస్బీఐ కలెక్ట్ కూడా మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు. సో ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అయితే ఉండదు, అది కూడా చెక్ చేసుకోండి. అప్లై చేసే ముందే మీరు టోటల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ విష్ టు కన్సిడర్ ఫర్ బోత్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఆర్ అప్రెట్. ఇప్పుడు ఎవరైతే మీరు 2 పోస్టులకు అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మీరు సపరేట్గా అప్లై చేసుకోగలరు. అలాగే సపరేట్గా మీకు ఫీజు కూడా ఎవరికైతే ఉందో ఫీజు కూడా మీరు పే చేసుకొని అప్లై చేసుకోగలరు. అదే ఈ పాయింట్లో వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ జేఎస్ఏ ఇక్కడ చూసుకుంటే మనకి జేఎస్ఏ పోస్టులు ఇక్కడ మనం చూసుకుంటే జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే స్టోర్ పర్చేస్ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీకు 3టికి ప్రిఫరెన్స్ అయితే మీరు పెట్టుకోగలరు. అదే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎవరైతే జేఎస్ఏ పోస్టులకి అప్లై చేసుకుంటున్నారో గివింగ్ ప్రిఫరెన్సెస్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్. సో అప్లై చేసినప్పుడు మీరు ఇక్కడ ఆ పోస్టులకి ప్రిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ పెట్టుకోగలరు. అది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మనం చూసుకుందాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది వచ్చేసరికి జూనియర్ స్టెనోగ్రాఫర్కి మీకు ఓఎంఆర్ బేస్డ్ లేదా సిబిటి ఎగ్జామ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తుంది జూనియర్ స్టెనోగ్రాఫర్
సెలక్షన్ ప్రాసెస్ మీకు ఓఎంఆర్ బేస్ కానీ సిబిటి బేస్ కానీ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉండడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ పేపర్ మన స్టాండర్డ్ చూసుకుంటే 10+2 మీద మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే టోటల్ క్వశ్చన్స్ మీకు 200 క్వశ్చన్స్ అయితే ఎంసీక్యూస్ ఉన్నాయి. టైం మీకు చూసుకుంటే 2 hours మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే సిబిటి ఉందో లేదా ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ ఉందో మనకి 3 పార్ట్ల కింద మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్లో మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి, నెగిటివ్ అయితే 0.251కి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి. అలాగే థర్డ్ పార్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 క్వశ్చన్లకి 100 మార్కులకి. ప్రతి పార్ట్కి ఇక్కడ నెగిటివ్ కూడా ఉంది, అది కూడా మీరు గమనించగలరు. అలాగే టాపిక్ వైజ్ సిలబస్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీతో టైపింగ్ స్కిల్స్ కూడా మీరు ఇక్కడ అటెండ్ చేయాల్సి ఉంటుంది రిటర్న్ తర్వాత. అలాగే నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ జేఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే జూనియర్ సెక్రటరేట్, అసిస్టెంట్ జనరల్ అండ్ ఎఫ్ఎండిఏ, అలాగే ఎస్ఎన్పి. సో ఇది కూడా మనకి ఓఎంఆర్ బేస్ కానీ లేదా కంప్యూటర్ బేస్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో దీనికి కూడా మనకి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ కానీ లేదా హిందీలో కానీ మనకి ఉండడం జరుగుతుంది. 2 లాంగ్వేజ్లో కూడా మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ 200 క్వశ్చన్స్. టైం మనం చూసుకుంటే 2.5 hours మీకు టైం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 పేపర్స్, పేపర్ 1 పేపర్ 2 మనకు ఉండడం జరుగుతుంది. సో పేపర్ 1 మనకు వచ్చేసరికి 90 నిమిషాలు. సబ్జెక్ట్ మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని చెప్పేసి మీకు 100 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అలాగే మీకు 100 క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్ 200 మార్క్స్కి ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఈ పేపర్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. నెక్స్ట్ మనం పేపర్ 2 చూసుకుంటే 60 నిమిషాలకి మీకు 2 టాపిక్స్ జనరల్ అవేర్నెస్ 50 బిట్లు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 బిట్ల మీద మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క బిట్కి మీకు 3 మార్కులు అయితే రావడం జరుగుతుంది. సో 50 × 3 150, 50 × 3 150 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. సో ఇందులో ఈ స్టేజ్లో పార్ట్ 2లో మీకు 1 నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక క్వశ్చన్ మీకు రాంగ్ పెడితే ఒక మార్క్ అయితే మీకు డిడక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో ఈ పేపర్ 2 ఎవరైతే పేపర్ 1 క్లియర్ చేస్తారో వాళ్ళకి ఈ పేపర్ 2 ఎవల్యూషన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో పేపర్ 1లో కూడా మీరు మినిమం కటాఫ్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన టాపిక్ వైజ్ సిలబస్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఏం లేదండి, మనకి టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే టైపింగ్ మనకు వచ్చేసరికి 10 minutes ఫర్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ టైపిస్ట్ టెస్ట్. సో ఇంగ్లీష్ వచ్చేసరికి మీరు 35 words per minute ఇన్ కంప్యూటర్స్లో మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే హిందీ వచ్చేసరికి 30 words per minute మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, ఎవరైతే రిటర్న్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి. సో ఈ వీడియోలో నేను మెయిన్ పాయింట్స్ మాత్రం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే జనరల్ కండిషన్లో చూసుకుంటే ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో మీకు అన్ని అలవెన్సెస్ అయితే మీరు ఇక్కడ పొందగలరు. ఏజ్ రిలాక్సేషన్ మనం ఆల్రెడీ చెక్ చేసుకుంటే 3 years మనం ఆల్రెడీ ఓబీసీ క్యాండిడేట్స్కి రావడం జరుగుతుంది. అలాగే 5 years మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉండడం జరుగుతుంది. సో ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు చెన్నైలో అయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉండడం జరుగుతుంది. మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 June వరకు మీకు అప్లికేషన్లో అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు అప్లై అయితే చేసుకోగలరు. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కానీ లేదంటే ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ పార్ట్ అయినా లేదంటే ఏదైనా అప్లోడ్ చేయకపోయినా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో అప్లై చేసినప్పుడే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఒకసారి నోటిఫికేషన్ చదివి చూసి అప్లై చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకుంటే ది సెలెక్టెడ్ పర్సన్స్ షుడ్ హ్యావ్ రెడీ టు సర్వ్ ఎనీవేర్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ చెన్నై. సో ప్రజెంట్ మీకు ఇనిషియల్ పోస్టింగ్ చెన్నైలో అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ట్రాన్స్ఫర్స్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. కానీ మ్యాక్సిమం మీకు ప్రజెంట్ అయితే చెన్నైలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 సంవత్సరాల ప్రొబిషన్ అయితే ఉండడం జరుగుతుంది. జాయిన్ అయిన డేట్ నుంచి 2 years తర్వాత మీకు ప్రొబిషన్ నుంచి రిమూవ్ చేసి పర్మనెంట్ అయితే మీకు చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లైలో అయితే మనం చేసుకోగలం. ఆల్రెడీ నేను వీడియో టాప్లో అయితే మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోగలరు.
సో ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనకి ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ మనకు చూసుకుంటే 36/25. సో అవైలబుల్ మనం చూసుకుంటే 10/6/25 నుంచి అవైలబుల్ అయితే మనకి అప్లికేషన్ ఉండడం జరిగింది. సో ఫీజు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న 500 రూపీస్ మనం ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది త్రూ SBI కలెక్ట్ అండర్ పేమెంట్ కేటగిరీ. ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు వచ్చిన రిసిప్ట్ మీరు ప్రింట్ తీసుకొని కానీ లేదంటే ఫోన్లో PDF సేవ్ చేసుకొని ఉంచుకోగలరు. ఎందుకంటే ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి మీకు అది యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్ డిజైరస్ టు అప్లై ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ కోడ్ షుడ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్లింగ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అటాచ్డ్ టు ఈచ్ ఇండివిజువల్ పోస్ట్ అలాంగ్ విత్ రిక్వెస్ట్ అప్లికేషన్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్ వేరెవర్. ఎవరైతే ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది ప్రతి పోస్ట్కి. అలాగే ఎవరైతే యూఆర్ జనరల్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఒక్కొక్క పోస్ట్కి మీరు 500 రూపాయల ఫీజు అయితే కూడా పే చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసే ముందు ఒకసారి అన్నీ చూసుకొని అప్లై చేసుకోగలరు. ఎందుకంటే ఒకసారి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు రీఫండ్ అయితే రాదు. అలాగే ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, మీరు పే చేసిన ఫీజు రిసిప్టు, అలాగే ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు లేదా డిప్లొమా సర్టిఫికేటు, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కేస్ ఎంప్లాయ్ అయితే NOC సర్టిఫికేటు, ఏ డాక్యుమెంట్స్ అయితే మీకు అప్లికబిలిటీ ఉందో అవన్నీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయగలరు. సో ఇది CSIRకి సంబంధించిన SCRC నోటిఫికేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.